ప్రపంచవ్యాప్తంగా 'అఖండ తాండవం' సినిమా మనం చూసుకుంటే, ఈరోజు రాత్రే ఫ్యాన్ షోలు, ప్రీమియర్ షోలు అయితే పడుతూ ఉన్నాయి. కడపలో మనం చూసుకుంటే బాలకృష్ణ గారి అభిమానులు, బాలయ్య అభిమానులైతే పెద్ద ఎత్తున అయితే సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ సినిమా గత వారమే రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ కాలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతానికి మనం చూసుకుంటే మన బసవడు పెద్ద పూలదండ అయితే తీసుకొని రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆ యుద్ధం ఉంది కదా, అందరూ బసవ బసవ అని చెప్పేసి అఖండాలో మన బాలకృష్ణ గారు పిలుస్తారు కదా బసవ అని చెప్పేసి, బాలయ్య అభిమానులు పెద్ద పూలదండ అయితే తీసుకొని రావడం జరిగింది. ముందైతే ఒక పూలదండ వేశారు, కానీ ఇప్పుడైతే పెద్ద పూలదండ తీసుకొచ్చి వేస్తున్నారు చూడండి. అభిమానులు చాలామంది అయితే జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు వచ్చేస్తూ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నారు. కడప అలాగే ఎవరైనా సరే కానీ కడప జిల్లాకు సంబంధించిన వారు విదేశాల్లో కూడా మీరు వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. సినిమా చూసి ఎలా ఉందో కూడా కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ప్రస్తుతానికి చూడండి బాలయ్య అభిమానులు అయితే మొత్తం వచ్చారన్నమాట. అలాగే చాలామంది అయితే డ్యాన్సులు వేయడం జరిగింది, పాటలు డీజే పెట్టారన్నమాట. అలాగే ఇప్పుడు ఒక పూలదండ అయితే కట్టారు, అది పాతదన్నమాట. ముందు 5వ తేదీ రిలీజ్ అని చెప్పేసి అప్పుడు కట్టారు. ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక పూలదండ అయితే అభిమానులు తేవడం జరిగింది. ఆ యొక్క పూలదండను కూడా కట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు డీజే దగ్గర డ్యాన్సులు అయితే బాలయ్య గారి అభిమానులు అయితే నిజంగా సూపర్గా అంటే సూపర్గా వేశారు చూడండి. నిజంగా వీళ్ళంతా కువైట్లో మన సబ్స్క్రైబర్లు అనమాట. ఈ అన్న ఇద్దరు పీకలు ఒప్పుతున్నారు కదా, ఆ అన్న ఇంకొక అన్నను కూడా మీకు చూపిస్తా చూడండి. వీళ్ళందరూ మన కువైట్లో మన సబ్స్క్రైబర్లు. ఆ నుంచి వచ్చేసి ఏదో ఈయన ఇప్పుడు టీషర్ట్ ఇప్పుతున్నాడు కదా, ఈయన కూడా మన సబ్స్క్రైబర్ అనమాట. అన్న మేము కువైట్లో మీ వీడియోలు చూస్తాం, వీడియో తీయమని చెప్పి అడిగారనమాట. వచ్చేసి మొత్తం చూడండి డీజే పెట్టేసి ఆ ఫాగ్ అంటారు కదా, పొగనైతే వదలడం జరిగింది. బాలయ్య గారి పాటలు అయితే పెట్టారు, కాపీరైట్ పడుతుందని చెప్పేసి నేను పాట తీసేసి మీకైతే మామూలుగా అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉన్నాను. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేవు. మళ్ళీ మీ ఊర్లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అది ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే, కువైట్ అయినా సరే, లేకపోతే గల్ఫ్ దేశాలైనా సరే, మీరు ఎక్కడ చూసినా సరే కానీ మీ ఊర్లో థియేటర్లలో సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే చూడండి బాలయ్య అభిమానులు ఒక్కొక్క పాట, పాత పాటలు ఉంటాయి కదా మన బాలకృష్ణ గారి పాత పాటలు నిజంగా ఎక్సలెంట్ అనమాట. ఒక్కొక్కరు ఆనందంగా ఇక్కడ ఒక ఆయన చూడు పాపం కర్ర పట్టుకొని ఉన్నాడు కదా, ఆయన కూడా అయితే డ్యాన్స్ వేయడం జరిగిందనమాట. నిజంగా బాలయ్య అభిమానులు మొత్తం ఆ మధ్యలో ఉండే మనిషి అయితే కోట్ర పాటలు పట్టుకొని చూడండి, ఆ పెద్ద మనిషి కాళ్ళు పాపం ఉండేగా అట్టనే డ్యాన్స్ చేస్తాడు అనమాట. బాలయ్య గారి అభిమానులు సెలబ్రేషన్స్ చూడండి, వంకాయ బాంబులు పీల్చుకుంటా, టపాకులు పీల్చుకుంటా, డ్యాన్సులు వేసుకుంటా. టికెట్ అయితే 600 అయితే పెట్టారనమాట ఫ్యాన్ షోకు. అలాగే రేపటి నుంచి 300 ఉన్నాయి. అలాగే కడపలోని ఎస్ఆర్లో మనం చూసుకుంటే 200 రూపాయలు మాత్రమే టికెట్ అనమాట. అలాగే మనకు రవి కానీ, రాజా కానీ, రమేష్ కానీ 300 టికెట్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. మొదటి రోజు అయితే బాలకృష్ణ గారి నట విశ్వరూపం ఈ సినిమాలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. నేనైతే రేపు తప్పకుండా వెళ్ళి సినిమా చూసి రివ్యూ అయితే చెప్తాను, సినిమా ఎలా ఉంటుంది ఏమని చెప్పేసి. తప్పకుండా అయితే మన కడప శేఖర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, ఈయన వచ్చేసి ఇప్పుడు చేతులు పైకి 2 ఎత్తారు కదా, ఆయన కొత్తగా ఎన్నికైన కడప జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, అక్కడైతే పేరు రాశారనమాట. అప్పుడు పీరయ్య గారు ఉన్నారు, పాపం ఆయన అయితే చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కొత్తగా ఈయనైతే అధ్యక్షుడిగా అయితే ఎన్నికవడం జరిగింది. ఏది ఏమైనా సరే కానీ బాలకృష్ణ అధ్యక్షుడిగా పీరయ్య గారు అందించిన సేవలు ఎనలేనివి అనమాట. ఆయన చనిపోవడం చాలా బాధాకరం. కొత్తగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు సినిమా చూసి ఉంటే ఎలా ఉందని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను రేపు సినిమా చూసి మీకైతే రివ్యూ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బై బాయ్.